మీ మాట వినకుండా వెళ్ళాను మేడం. దెయ్యాన్ని చూసావా? దెయ్యంతో మాట్లాడావా? మాట్లాడేంటి మేడం? పార్టీ చేసుకుందాం, దిశ వాళ్ళ మాంసం తినిపించి. కమాన్ శృతి, ఏడిపించాలు. ఏ ఆత్మారావు, వెళ్ళి పడుకో. ఏం భయం లేదు, వెళ్ళి పడుకో. ఏయ్ కోతి, నన్ను ఆట పట్టించాడుగా, అందుకే నేను ఆట పట్టించాను. గారు, ఈ తెల్ల చీర కట్టుకుని వెళ్తుంటే నేను ఎంత భయపడ్డానో తెలుసా? సెటిల్మెంట్లు మటలు చేసి బాగా సంపాదించాడు. హలో, ఎవరా? రెడ్డి, ఓబుల్ రెడ్డి. రెడ్డా? ఓబుల్ రెడ్డా? ఆయన ఎక్కడ ఎందుకుంటాడు? ఉన్నాడు, వచ్చాడు. వచ్చాడా? ఎక్కడండి? ఇక్కడే నీ ఎదురుగా. బిల్డప్ చాలా బాగుందండి. వాచ్మెన్ పిలవమంటారా, కుక్కని పిలవమంటారా? ఎందుకు? మిమ్మల్ని బయటికి తరమడానికి. పని చేయడానికి వచ్చా, వెళ్ళడానికి కాదు. ఏం పను? మీ అయ్యగారి కూతురి పని. ఓ సార్, మీరు ఆ విషయానికి వచ్చారా? మీకు కావాల్సిన మనీ అరేంజ్ చేసి పెట్టండి సార్. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఇప్పుడు వచ్చేస్తాను. నమస్తే సార్. ఏంట్రా మర్యాద తెలీదా? మటలు చేసేవాడికి దేవుడైనా ఎంపీ అయినా ఒక్కటే. అయినా ఒకప్పుడు మీరు చేసిన వాళ్లేగా. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. విషయం తెలుసు, అంతా తెలుసు. ఇంతకీ ఏం చేయాలో చెప్పండి. నువ్వు ఏం చేస్తావో, ఎంతమందిని లేపేస్తావో నాకు తెలీదు. నా కూతురు నా దగ్గర ఉండాలి. నా దగ్గర ఎందుకులేండి, దొరికిన తర్వాత మీ దగ్గరికే తీసుకొస్తా. ఏయ్, ఏంట్రా వాగుతున్నావు? సార్, పని మనది, బీపీ తెచ్చుకోకండి. ముందు డీల్ గురించి మాట్లాడండి. సేఫ్టీగా నా కూతురుని తీసుకురా. ఎవడన్నా అడ్డం వస్తే లేపే. ఏం జరిగినా నేను చూసుకుంటా. ఏంటి చూసుకునేది? ఏమైనా అయితే రిస్క్ ఎస్కేప్ నాది. 2 lakhs అడ్వాన్స్. ఏయ్ ఇవ్వు. ఓకే, వస్తా. ఏయ్ అయ్యా, పడానికి వెళ్ళు. అయ్యా నాకు మోకాళ్ళ నొప్పులయ్యా. నమస్కారం పెట్టి అలవాట్లేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓబుల్ రెడ్డి నన్ను పేరు పెట్టి ఎవరో పిలవరు, మనసులో అనుకుని పైకి దండం పెట్టాల్సింది. దండం పెట్టే స్టేజ్ నుంచి దండం పెట్టించుకునే స్టేజ్ వరకు పెరిగాను. నాతో పెట్టుకో, పేటు మారిపోతుంది. ఎందుకు పిలిచానో తెలుసుగా? తెలుసు. లక్ష్మీదేవి నా వెంట పంపితే నీ కొడుకుని నా వెంట తెస్తా. సార్ వీడు కాస్త తేడా కనిపిస్తున్నాడు సార్. మటలు చేసేవాడు తేడాగా ఉండగా తెంగరోళ్ళని డబ్బుతే ఎవడొచ్చినా సరే లేపేయమంటారు. ప్రతివాడు చెప్పే మాటలు మీరు చెప్పకండి. మీ కొడుకుని సేఫ్టీగా తీసుకొచ్చే బాధ్యత నాది. బాధ్యతలు తీసుకోవటం కాదు, పూర్తి చేయాలి. చూసుకుంటా. ఆ సత్యంగాడి మీద నేను ఎలక్షన్లో గెలవలేకపోయాను. వాడు ప్రతి విషయంలోనూ నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు నా కొడుకు విషయంలో కూడా అలాగే చేస్తున్నాడు. నేను ఎక్స్ఎంపీనైనా నాకు మ్యాన్ పవర్ ఉందని వాడికి తెలియజేయాలి. వాడు నా ఫేటు మార్చాలని చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి వాడి కూతుర్ని లేపేసి నా కొడుకును తీసుకురాకపోతే నేను నీ ఫేటు మారుస్తా. ఆగో, నీ ఫేటు మారకుండా ఉండాలంటే మంచి వాస్తున్న ప్లేస్లో కూర్చుని పని మొదలెట్టు. వెళ్ళు. సార్ ఇంత గట్టిగా వార్నింగ్ ఇచ్చినా కేర్లెస్ గా వెళ్తున్నాడంటే వీడు ఖచ్చితంగా పనిచేస్తాడు సార్. ప్రతి వాడిని గుడ్డిగా నమ్మకూడదురా. నువ్వు వాడి మీద ఒక కన్నేసి ఉంచు. నా వల్ల కాదు సార్. ఏరా, నాకు సైట్ కదా సార్. డాక్టర్ చూపించుకోరా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.